నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎన్నికల ప్రచారంలో మీరు కూడా చాలా కీలకంగా పాల్గొంటున్నారు. సో మొత్తం నియోజకవర్గంలో ఎలాంటి మీకు ప్రజల స్పందన కనిపిస్తుంది? ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 9వ తారీఖు నామినేషన్ వేసిన తర్వాత నేను ఈ ప్రచారంలో పాల్గొన్నాను. షూటింగ్ గ్యాప్స్లో తిరుగుతున్నాను. యూసుఫ్ కూడా ఇవన్నీ మేము చూసిన ఏరియాలే, జూబ్లీ హిల్స్ అంతా. ఎక్కడ చూసినా నవీన్ అంటే వాళ్ళ సొంత అబ్బాయి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన అబ్బాయి, ముఖ్యంగా పేదవాళ్ళతో తిరిగిన అబ్బాయి, హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరితో తిరుగుతున్న అబ్బాయి. ఎందుకంటే శ్రీశైలం యాదవ్ గారు ఆఫీస్ దగ్గర ఎక్కువ ఉండేది వీళ్ళే, పేద ప్రజలే ఉంటున్నారు. ఆయన అప్పటి నుంచి ఇప్పుడు కాదు, 30-32 సంవత్సరాల నుంచి ఆయన పాకెట్ నుంచి డబ్బులంతా వాళ్ళ కష్టాల కోసం, ఆరోగ్యం కోసం, విద్య కోసం, మా సినీ కార్మికులకి కార్డు లేకపోతే కార్డు కొని ఇచ్చాడు. ఫైటర్స్కి షూటింగ్లో దెబ్బలు తగిలితే వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ కానీ డబ్బులు ఇచ్చాడు. అలాగే డాన్సర్స్కి ఇచ్చాడు. సరే, సినీ కార్మికులు పక్కన పెడితే కార్మికులకి, పేదవాళ్ళకి అందరికీ చేశాడు. చిన్నప్పటి నుంచి ఇది చూసి పెరిగిన మనిషి. సో పొలిటికల్లీ అతనికి ఎడ్యుకేషన్ ఉంది, వయస్సు ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, మొత్తం బీసీ కమ్యూనిటీ ఆయన వెనకాల ఉంది. సో ఇవన్నీ పెట్టి చూసి ఈరోజు నేను అంటే ఆ రోజు ఈరోజు చూస్తుంటే ఎక్కడ చూసినా నవీన్. సో తప్పనిసరిగా నవీన్ గెలిపిస్తే మీకు లాభం ఏంటంటే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీకు ఏ సమస్య చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేయాలి, వేరే సెంటర్ నుంచో సైడ్ నుంచో జరగదు. ఆలోచించండి. పేదవాళ్ళందరూ చెప్తున్నాను, మీ సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారే మీ సమస్యలను తీరుస్తారు. అది తీరాలంటే నవీన్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.